వేసవిలో కాసేపలా ఎండకు తిరిగితే చాలు చర్మమంతా కమిలిపోయి నల్లగా మారిపోతూ ఉంటుంది. తీవ్రమైన ఎండదాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు మనలో చాలామంది రకరకాల సబ్బుల్ని, క్రీముల్ని వాడుతూ ఉంటారు. నిజానికి వీటికన్నా సన్ స్క్రీన్ లోషన్లను చర్మానికి పట్టించడం చాలా మేలు. సన్ ప్రొటెక్టర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను ఎంపిక చేసుకొని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్ల ఎంపికలోనూ వాటి వాడకంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితిలో బయటకు వెళ్లేవారు చర్మం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వేసవి సమయంలో సూర్యరశ్మిలో అతినీల లోహిత కిరణాలుంటాయి కాబట్టి వాటి వల్ల చర్మం కమిలిపోవటం, నల్లటి మచ్చలు రావటం, మంగు రావటం, దద్దులు రావటం, ఎరుపెక్కటం ఇలా రకరకాల సమస్యలు రావటం మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. మండే ఎండలకు సహజంగానే చర్మంలోని తేమ హరించుకుపోతూ ఉంటుంది కాబట్టి చర్మం మృదుత్వాన్ని కోల్పోయి కళావిహీనంగా తయారవుతుంది. చర్మానికి తగినంత తేమను అందించటం ద్వారా సన్ స్క్రీన్ లోషన్లు ఈ పరిస్థితిని రాకుండా నివారిస్తాయి. సూర్యరశ్మిలోని అతినీల లోహిత కిరణాల ప్రభావం చర్మం మీద పడకుండా ఆ లోషన్లు ఒక తెరలాగా అడ్డుకుంటాయి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ విలువ 15 నుండి 30 దాకా ఉండే లోషన్లు తీసుకోవటం వల్ల దాదాపు అన్ని రకాల చర్మాలకు ఇవి పనిచేస్తాయి. ఎండలోకి వెళ్లే ముందు దాదాపు అరగంట ముందు ఈ లోషన్లను చర్మానికి రాసుకోవాలి. ఎండల్లో గంటకు మించి ఉండేటట్లయితే మరోసారి ఈ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ లోషన్లు కేవలం ముఖానికే కాకుండా ఎండకు గురయ్యే చేతులు, మెడ ప్రాంతాలకు కూడా అప్లై చేసుకోవటం మంచిది. చర్మం కమిలిపోవటం, దురదలు పెట్టడం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు SPF ఎక్కువగా ఉండే లోషన్లు వాడాలి. నదుల్లో, సముద్రాల్లో ఈతకు వెళ్లే వాళ్ళు కూడా సన్ స్క్రీన్ లోషన్లు వాడటం మంచిది.